ఇక ఎలాగో ముగిస్తున్నాం కాబట్టి 3 మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను. మొదటిది, మేము వాక్యం చెప్తామని కొట్లాడకండి, ఆర్గ్యూ చేయకండి. లివ్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. వాక్యం చెప్పండి. అదే నువ్వు నిలబడుకొని వాక్యం చెప్పు. అవతలోడు ఎన్నన్నా మాట్లాడుకొని, ఎన్ని కామెంట్లన్నా పెట్టుకొని, ఎంతన్నా సటైరికల్గా మాట్లాడిని, డోంట్ గివ్ అప్. పట్టించుకోవద్దు. జస్ట్ నిలబడి వాక్యం చెప్పు. అదే ఆర్గ్యుమెంట్. నంబర్ 1. నంబర్ 2, నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు. నీ నాయకత్వం, స్త్రీలకే చెప్తున్నాను ఈ మాట, నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంత వరకు ఉంటారు. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతిరోజు నేను నీకంటే గొప్ప, నేను నీతో సమానం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఎవరితోనూ సమానం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఇవ్వబడిన పని, నీకు ఇచ్చిన తలాంతు 100% చెయ్యి చాలు. వంట వండితే నీకంటే బెటర్గా ఉండేవాళ్ళు ఉండొద్దు. వాక్యం చెప్తే 100%, దాన్ని ఏమంటారు, పూర్తి నిబద్ధతతో చెప్పు. ఎఫర్ట్స్ పెట్టి పూర్తి నిబద్ధతతో చెప్పు. కమిట్మెంట్, నిబద్ధత. అలా చెబితే, అలా జీవిస్తే, అలా నువ్వు చేస్తే, ఎవరైతే నీ నాయకత్వం వద్దనుకుంటున్నారో వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు, నీ దగ్గర సలహాలు తీసుకుంటారు. 3వది గుర్తుపెట్టుకోండి. మొదటిది, యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. నంబర్ 2, రెండవది ఏమిటి అని అంటే, చేసే పనిని నిబద్ధతతో చేయండి. నంబర్ 3, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్. మళ్ళీ చెప్పనా, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అండ్ ఛాలెంజ్ ద సిస్టమ్. ఎస్తేర్ చేసింది అదే, దెబోరా చేసింది అదే. స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అంటే అర్థం ఏమిటి అని అంటే, రాజు ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఆమె అర్రే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మూతి ముడుచుకుని హార్మోనల్ ఇంబ్యాలెన్సులు చూపించి, నువ్వు దాన్ని ఏమంటారు, నేను నీతో మాట్లాడను, నీతో కటిఫ్ అని చెప్పి సిస్టమ్కు బయట వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి ఏ ఫరక్ పడదు. మీరు స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి సిస్టమ్కు బయటకు వెళ్ళకండి, సిస్టమ్ లోపల ఉండండి. సిస్టమ్ లోపలుండి 3 దినాలు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళండి. రాజు సన్నిధికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు తిన్నాడు, అయ్యో ఇలా అవుతుందా అని. సో ఇన్సైడ్ ద సిస్టమ్, ఇన్సైడ్ ద చర్చ్, ఇన్సైడ్ ద కమ్యూనిటీ, ఇన్సైడ్ యువర్ ఓన్ పీపుల్, లోపలే ఉండి కొట్లాడండి, లోపలే ఉండి గెలిపించుకోండి. దట్ ఈస్ యువర్ కాలింగ్. ఓకే, ఇన్సైడ్ ద సిస్టమ్. 4వది ఫైనల్ మాట, ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్. నీ మొదళ్ళు మర్చిపోవద్దు. ఫెమినిజం ఫ్లాప్ అవడానికి గల కారణం మొదళ్ళు మర్చిపోవటమే. స్త్రీ ఆధిక్య సమాజం కోరుకోవటం తప్పు. అది మన మొదలు కాదు, అది మన రూట్ కాదు. స్త్రీ అహంకార సమాజం మన రూట్ కాదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు స్త్రీ అహంకార సమాజం మొదలైంది. అది మనల్ని చంపేస్తుంది. పురుషాహంకార సమాజం ఏ విధంగా అయితే బానిసత్వానికి దారితీస్తుందో, స్త్రీ అహంకార సమాజం కూడా బానిసత్వానికే దారితీస్తుంది. స్త్రీలైన మీరు, దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను, చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు. డోంట్ లూజ్ దట్. వాడెవడో మీసాలు తిప్పాడని, తొడలు కొట్టాడని మీరు మీ స్త్రీత్వాన్ని కోల్పోవద్దు. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి. నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి, నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి. నీకిప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు నాయకురాలు అయ్యావు కాబట్టి, నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే, నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే, నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది.
3 ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను. ఒక్కటి అంటే 4 పావుల్లో 1 పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను. వాక్యపరిచయం చేయండి, ఖండించండి, తప్పుదిద్దండి, సరిచేయండి, ప్రోత్సహించండి, అన్ని చేయండి, ఓకే. కానీ మూలాలు మరవద్దు, భర్తను మరవద్దు, పిల్లలను మరవద్దు. నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు, దేవుడు అప్పగించిన బాధ్యతలు అవి. కరెక్ట్. అది వదిలేసి నేను ఊరెక్కుతాను అనంటే రెంటికి చెడ్డ రేవడవుతావు. హిందీలో దాన్ని ఏమంటారంటే ధోబికా కుత్తా నా ఘర్కా నా ఘాటుక. అంటే సాకలాయన కుక్క అట్లా ఇంట్లోనూ ఉండలేదంట, అట్లా రేవులోనూ ఉండలేదంట. ఇది పరిస్థితి. సో ఇది కొంచెం కాషియస్గా ఉండడం కోసం చెప్పాను. బట్ ఈ 4 గుర్తుంచుకుంటే విల్ బి ఎక్సలెంట్. అండ్ వీ నీడ్ మోర్ విమెన్ లీడర్స్. చాలామంది స్త్రీ నాయకులు కావాలి. ఒక్కరు సరిపోరు, ఒక్క కాంతికల సరిపోదు, అలాగే ఒక్క సిస్టర్ సరిపోదు, వినూత్న సరిపోదు, 100 కావాలి, 100, 1000 కావాలి. రైట్? సో రైజ్ మోర్ విమెన్ లీడర్స్. అండ్ నా డ్రీమ్ అదే. నేను చాలాసార్లు మాడుతూ ఉంటాను ఈ విషయాన్ని. We need thousands of women leaders. So rise up. This is your time. ఇది మీ సమయం. Rise up. Thank you.